నమస్కారం సార్. నమస్తే అండి. తాజాగా ఇప్పటి వరకు రెబల్ ఎంపీగా వైసీపీకి రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరటం దాదాపు ఖాయంగా అయితే కనపడుతుంది. సో మరి ఇన్ని రోజుల తర్వాత రకరకాల వివాదాల తర్వాత మరి తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తున్నారు. సరే, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది పక్కన పెడితే దాన్ని ప్రజలు స్వాగతించే అవకాశం ఉందా? అలాగే రఘురామకృష్ణరాజు గారితో కూడా మీకు కొంచెం వ్యక్తిగత ఇది ఉంది, బంధం ఉంది కాబట్టి అసలు ఆయన మీరు దగ్గర నుంచి చూసినప్పుడు ఎటువంటి అంశాలు మీరు గమనించారు ఆయనలో? ఆయన చాలా డిగ్నిఫైడ్ పర్సన్ అండి. చాలా హుందాగా చాలా హుందాగా గల వ్యక్తి. చాలా ఫ్రెండ్లీ నేచర్ అయింది. చాలా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు వివాదాలకు దూరంగా ఉంటారు. కేవలం ఆయన ఏదో సొంత అజెండా కోసమో, లేకపోతే నాకేదో కాంట్రాక్ట్లో లేదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సంపాదనలోంచి నాకేదో వాటా ఇవ్వలేదని ఆయన ఏమీ గొడవ పెట్టుకోలేదు. కేవలం ఆ తెలుగు భాష మీద ఉన్న ప్రేమ, ఆ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి, అమరావతి రాజధాని ఏరియాలో ఉన్న ప్రజల కోసం, ప్లస్ ఓవరాల్గా చూస్తే ఏపీ యొక్క దయనీయ పరిస్థితి కోసమే ఆయన ఒక అభినవ సీతారామరాజుగా ఈ పోరాటం సాగిస్తున్నారు. గుడ్ పర్సన్ అండి, దాంట్లో నో డౌట్. వ్యక్తిగతంగా ఆయన మీరు కలిసినప్పుడు మామూలుగా ఏంటి రాజకీయాల గురించి మాట్లాడితే ఏమంటాడు ఆయన? రాజకీయాల గురించి మాట్లాడితే ఎంతసేపు ఆయన చెప్పేది ఒకటే, రాష్ట్రం నాశనం అయిపోయింది, రాష్ట్రం పాడైపోయింది, మళ్ళీ గాడిలో పెట్టాలంటే అది కేవలం ఒక్క చంద్రబాబు గారి వలన అవుతుంది, ఇంకా ఎవరి వలన అవ్వదు అని చెప్పి చాలాసార్లు చెబుతారు. సో మనం ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం కట్టుకుని మళ్ళీ ఈ దరిద్రాన్ని వదిలించి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో పెట్టాలంటే కొంత కష్టపడవలసిందే. ఆ రోజు నుంచి ఈ రోజుని పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి జరుగుతుంది ఇదే కదా. ఒక రాక్షసుడితో పోరాటం చేయాలంటే కొన్ని త్యాగాలు చేయాలి, కొన్ని దెబ్బలు తగలాలి. అలాగే దెబ్బలు తిన్నాడు కదా ఆయన పాపం దీనికోసం. లేకపోతే ఆయన కనీసం ఆయన్ని పర్మిషన్ లాగైనా ఆయన ముట్టుకునే ధైర్యం కూడా ఎవరికి ఉండదు. అటువంటిది కేవలం పాపం జనం కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసమే కదా ఆయన. లేకపోతే ఆయన స్వార్థం చూసుకుంటే ఏం చేసినా సరే మిగతా వాళ్ళలాగా తందాంతానా అని ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు కదండి. అసలు ఎక్కడ ఈ వైరం మొదలైందంటారు? ఎందుకంటే ఆయన వైసీపీలో టికెట్ తీసుకున్నాడు, గెలిచాడు, మొదట్లో బాగానే ఉంది. బట్ ఎక్కడో ఒక చోట బీజం పడింది ఈ వైరానికి. తర్వాత అది చినికి గర్వంలా మారింది అనుకోండి. అసలు ఎక్కడ ఈ వైరం ప్రారంభమైందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వైసీపీలో ఎంపీ కాకముందు నుంచి కూడా ఆయన వ్యాపార రీత్యా కానీ, లేకపోతే పొలిటికల్గా ఆయనకున్న బంధాలతో కానీ ఇవన్నీ కూడా చూస్తే ఆయనకి విపరీతమైన సర్కిల్ అండి. విపరీతమైన ఫ్రెండ్ సర్కిల్, విపరీతమైన ఇటు సినీ రంగం కానీ, రాజకీయ రంగం కానీ, ఇటు బిజినెస్ పీపుల్ కానీ, ఐఏఎస్లు కానీ, ఆయనకి ఇంకా వీళ్ళు వాళ్ళని లేదు, ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్. ఆయన గొప్ప సర్కిల్ మెయింటైన్ చేస్తారు. మంచి పార్టీలు ఇస్తారు ఆయన. మంచిగా ఆయన భోజన ప్రియుడు కాబట్టి సో మన ఆంధ్రా నుంచి స్పెషల్గా కుక్స్ని తీసుకెళ్ళి, మన ఆంధ్రా నుంచి స్పెషల్ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళి మంచిగా పెద్ద లార్జ్ స్కేల్లో ఇస్తారు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీకు 525 మంది ఎంపీలు ఉన్నారంటే దాంట్లో మినిమం 500 మంది ఈయన తెలిసిన వాళ్ళే ఉంటారు. సో డెఫినెట్గా ఒక బ్రేక్ఫాస్టో, ఒక లంచో, డిన్నరో ఈయన ఇంటి భోజనం తిన్న వ్యక్తి ఎవడో ఉండడు. సో ఉండదు. ప్లస్ ఆల్రెడీ ఈయనకున్న ఈ సత్సంబంధాలు ఎన్నిటి ప్రకారం ఆయన అక్కడ విస్తృతమైన ఫ్రెండ్ సర్కిల్ ఉండడం వల్ల ఇది చూసిన ఆ పార్టీలోని కొంతమంది వ్యక్తులు కంటగింపు అయిపోయింది. ఏంటి ఇతను ఇక్కడ ఇంత పెద్ద చక్రం తిప్పుతున్నాడు? ఆయన కోసం ఏం తిప్పుకోలేదు. ఆయనకు ఆల్రెడీ నేచర్ అది, స్వతహాగా ఆయన సహసిద్ధంగా ఆయనకున్న ఆ ఫ్రెండ్లీ నేచర్ అది. దాన్ని చూసి వారవలేని కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, ఇక్కడ ఏదో ఇతను పరపతి పెంచేసుకుంటున్నాడు, ఈ విధంగా అవుతే ఏదో మనకేదో ముప్పు వచ్చేస్తుందేమో, మనకేదో చేటు వచ్చేస్తుందేమో, మనం తక్కువ అయిపోతామేమో అని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఊది బాకా కొట్టి ఒక విధమైన వ్యాక్యూమ్ క్రియేట్ చేసి ఆయన ఇమ్యులేట్ చేసి కనీసం మర్యాద అవ్వకుండా. మీరు చూసుకుంటారు లాస్ట్ టైం కూడా ఏదో ఒక ఇష్యూ గురించి మాట్లాడటానికి రమ్మంటే ఆయన ఆగమేఘాల మీద స్పెషల్ ఫ్లైట్ వేసుకొస్తే కనీసం అతి చిన్న స్థాయి ఒక వ్యక్తి చేత మాట్లాడించి ఏంటి మీరు చెప్పదలుచుకుంది ఏదో నాతో చెప్పిపోండి అని చెప్పడంతో ఆయన కూడా హర్ట్ అయ్యారు, మనస్తాపం చెంది ఇంకా వారికున్న విస్తృతమైన ఈ యొక్క సర్కిల్ ప్రకారం వెమ్మటే గవర్నర్ పర్మిషన్ తీసుకుని గవర్నర్ని కలిసి సో ఇంకా చూసారు. ఇంకా తర్వాత జరిగింది ఈ విషయం మీకు తెలుసు. ఆ తర్వాత ఇంకా ఆ ప్యాచప్ జరగలేదు, ఆ అగాధం అలాగే పెరిగింది. ఇంకా ఆయన పోరాటం ఆపలేదు. ఎందుకంటే పోరాటం చేసింది ఆయన కోసం కాదు, ఏదో ఆయన అనుమతుల కోసం కాదు. ఆయనకి నష్టమని తెలుసు కూడా, ఆయనకి నష్టమని తెలుసు, ప్రాణానికి భయం ఉందని తెలుసు, ఇటు ఆర్థికంగా నష్టమని తెలుసు. అయినా కూడా కేవలం నమ్మిన సిద్ధాంతాల కోసం
ఆ నీతి కోసం, ఆ నిజాయితీ కోసం, ఆ ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని నిలబడి హ్యాట్సాప్ కదండి. ఇప్పుడు మంచి హవా జరుగుతున్న టైంలో ఎవరిని అతన్ని ప్రశ్నించలేని స్థితిలో ఉన్న టైంలో ఒకే ఒక వ్యక్తి, నాకు అందుకనే నేను అల్లూరి సీతారామరాజు సినిమా చూశాను, నేను ఆయన చరిత్ర చదివాను, అన్నీ చేశాను. కానీ నేను నిజంగా చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ ఒక అభినవ అల్లూరి సీతారామరాజే. ఎంత ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అట్లీస్ట్ ఆ తెల్లవాళ్ళ దగ్గర కూడా ఒక నీతి ఉంది, తెల్లవాళ్ళ దగ్గర కూడా ఒక నీతి ఉంది, ఒక ధర్మం ఉంది. ఏ ధర్మం నీతి లేని ఈ యొక్క వ్యక్తులతోటి, ఈ యొక్క ప్రభుత్వంతో ఆయన పోరాటం చేశాడంటే చాలా గొప్ప విషయం కదా. అన్ని సంస్థల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని న్యాయమన్నా దొరకకుండా, ఎక్కడ కూడా సరైన సపోర్ట్ లేకుండా ఒక మనిషిని ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం కదా. కనీసం పాపం వాళ్ళ నాయనమ్మ గారు, అమ్మమ్మ గారు కూడా చనిపోతే కనీసం వెళ్ళి పాపం కడచూపు కూడా చూసుకోనకుండా, ప్లస్ తనని నమ్మి తనకు ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలను కూడా వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి కూడా ఈయన్ని వెళ్ళనకుండా, ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైంది సంక్రాంతి వేడుకలు. ఆయనకి ఆ కోడి పందాలు అంటే మహాప్రీతి. ఆయన్ని సంక్రాంతి పండగ చేసుకోనకుండా, సంక్రాంతికి సొంత ఊరికి వెళ్ళకుండా, ఇప్పుడు ఇన్ని త్యాగాలు చేసి ఎవరి కోసం చేశాడు ఆయన? ఆయన కోసం కాదవుతే కాదు కదా, ప్రజల కోసమే కదా, రాష్ట్రం కోసమే కదా. ఇటు అమరావతి కోసం, ఇటు తిరుపతి వెంకన్న కోసం, తెలుగు భాష కోసం. ఒక రకంగా అంటే సొంత పార్టీలోనే ఆయన మీద ఒక యాంటీని క్రియేట్ చేసి దాన్ని పెద్ద చేసినట్టుగా కనపడుతుంది. వాస్తవానికి బయట ప్రజలు ఏమనుకుంటారంటే ఈయనకి ఆయనకి ఏదో పెద్ద ఆర్థిక లావాదేవీలు ఏమన్నా వచ్చిందేమో, లేకపోతే ఒక ఎంపీని ఎందుకు కాదనుకుంటాడని. సో ఈ రకరకాల వాదనలు ఉన్నాయి. సో ఫ్రాంక్ ఏంటంటే సొంత పార్టీలోనే ఎదుగుదలను చూడలేకపోయారు. ఆర్థిక లావాదేవీలకి ఇప్పుడు ఒక పార్లమెంట్ అంటే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఈయన ఆర్థిక సహాయం చేశాడు కూడా. ఈయన దగ్గర దేహి అన్నవాళ్ళు, లేకపోతే ఇప్పుడు మీరు చూసుంటారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా, అప్పుడు మన ఇంటి కుక్కే మనల్ని కరిసినట్టు ఎంత బాధ ఉంటుంది మనకి. ఇప్పుడు మనం రోజు పాలు పోసి పెరుగు పెట్టి ముక్క కక్క పెట్టిన కుక్క మనల్ని కరిస్తే మనం ఎంత ఫీల్ అవుతాం. అదేవిధంగా రాజుగారు అని చెప్పి ఆయన వెనకాల తిరిగి ఆయన డబ్బు దశకం తీసుకుని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మినిస్టర్లు అయిన వాళ్ళు తిరిగి ఆయన్నే కూడా అనరాని మాటలు, అతి జుగుప్సాకరమైన మాటలు, ఇప్పుడు విగ్ అంటారు. ఆయన ఇష్టం అండి, మీకెందుకు? ఆయనకి ఎక్కడ బొచ్చు ఉంటే మీకెందుకు? ఆయనకు ఒళ్ళంతా కూడా బొచ్చు ఉంటుంది, మీకెందుకు? మీ బొచ్చు సంగతి చూసుకోండి, మీ ఒంటి సంగతి. ఇప్పుడు మీకున్న తలలో ఉన్న మీ చుండ్రు గురించో లేకపోతే మీకున్న తామరాగజ్జి గురించి ఆయన మాట్లాడట్లేదు కదా. మీకు అంతకంటే నీచమైన వ్యాధులు ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడట్లేదు కదా. అయినా ఒక వ్యక్తి నాకు తెలియగలుగుతాను, రాజకీయం అంటే మనం విధి విధానాలు మాట్లాడుకోవాలి. అవును, రాజుగారు ఇదిగో పలానా తప్పు చేశాడు, లేకపోతే పలానా స్కామ్ చేశాడు, పలానా అది ఓకే. ఆయన విగ్గి పెట్టుకుంటే మీకెందుకు, ఆయన విగ్గి తీసేస్తే మీకెందుకు, మీసం ఉంటే మీకెందుకు, మీసం లేకపోతే ఎందుకు? ఎంత తుగ్లక్ జమానా ఇది. ఏదో తుగ్లక్ జమానాలో గడ్డం పెంచుకుంటే పన్ను, మీసం తీసేస్తే పన్ను, జుట్టు పెంచుకుంటే పన్ను, జుట్టు తీస్తే పన్ను అన్నట్టుగా ఎంతసేపు ఆయన విగ్గి పడి ఏడుస్తారు ఎందుకు వీళ్ళు? అది ఆయన ఇష్టం. ఇప్పుడు విగ్గి పెట్టుకున్నాడు ఎవడో చెప్పండి? ఇప్పుడు సినీ ఫీల్డ్లో చూసుకోండి, విగ్ లేని హీరో ఎవడన్నా ఉన్నాడా? కాలక్రమంలో ఎవరికైనా జుట్టు రాలిపోద్ది. ఇప్పుడు నాకు కూడా బ్రహ్మాండంగా కర్లింగ్స్ చేయరు, బ్రహ్మాండంగా దువ్వెన దువ్వుతుంటే పళ్ళన్నీ ఇరిగిపోయింది. మరి ఇప్పుడు నాకు కూడా పలచబడిపోయింది. నాకు అనిపిస్తుంది ఒకసారి ఏమైనా ప్యాచ్ పెట్టుకుందామా అని చెప్పి. దాంట్లో తప్పేముందంటాను నేను. ఆయనకి విగ్గు పెట్టుకోవాలనిపించింది, విగ్గు పెట్టుకుంటే అందంగా ఉన్నాడు, ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు. అసలు సినిమాలో ట్రై చేయలేదు, కానీ సినిమాలో ట్రై చేస్తుంటే హీరో అయ్యే వ్యక్తి ఆయన, అంతే కదా. అదే చదువుతున్నారు వీళ్ళు ఇంత నీచ. కానీ ఒకటండి, ఇన్ని సంవత్సరాల ఈ రాజకీయ ఈ విధి విధానాల్లో ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు పార్టీలు, కానీ ఇంత నీచంగా మాట్లాడే వ్యక్తులు నేను ఎప్పుడు చూడలేదు. వ్యక్తిత్వ హననం ఇప్పుడు బాబు గారిని చేసినా, లోకేష్ చేసినా, పవన్ కళ్యాణ్ చేసినా. అవునండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించే తీసుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దగ్గర 100 కోట్ల రూపాయలు ఏదో రెమ్యునేషన్ తీసుకునే హీరో అంటే ఆయన దగ్గర ఒక రోజు కాల్ షీట్కి 2 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఏసీ రూమ్లోంచి బయటకు రాకుండా ఇంట్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ, క్యారవాన్లో కూర్చొని ఏసీ, అంత లగ్జరియస్ లైఫ్ అనుభవించిన వ్యక్తి అన్నీ వదిలేసేసి ఎండలో తిరిగితే పట్టలేదు, ఆయనకు జ్వరం వచ్చేస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది. కానీ ఏదో చేయాలనే తపన. ఇప్పుడు ఈ తపన డబ్బుల కోసం అంటారా మీరు? డబ్బుల కోసమా? డబ్బుల కోసం అయితే ఇన్ని సుఖాలు ఉన్న ఫీల్డ్లో
ఆయన దగ్గరకు వచ్చి ఎంత రెమ్యునేషన్ అయితే అంత నిర్మాతలు ఉన్నారు కదా. అవును. ఇంత సుఖమైన జీవితాన్ని ఏదో చెయ్యాలి, ప్రజల కోసం ఏదో చెయ్యాలని తపనే కదా. అటువంటి వ్యక్తిని పర్సనల్ జీవితంలో ఇప్పుడు ఒకటండి ఆయన తలరాతది. ఇప్పుడు ఏదో కొన్ని కారణాల వలన విడాకులు జరిగినాయి, మొదటి భార్య రెండో ఏదో వచ్చింది, దాని గురించి మాట్లాడతాం ఏంటి? నేను చట్టం ప్రకారం జరిగిందే. అప్పుడు నేనేం అడుగుతానంటే, సపోజ్ ఆ పలానా వ్యక్తి ఆ యొక్క స్త్రీ వచ్చి మీ దగ్గరకు వచ్చి, ఇగో ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు, అన్యాయం చేశాడు, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, నాకు అన్నం పెట్టలేదు, లేకపోతే నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను మోసం చేశాడు అంటే మీరు ప్రశ్నించండి, తప్పలేదు. అసలు ఎటువంటి ఇష్యూ లేకుండా ఆయన పర్సనల్ లైఫ్ మీరెవరు? మీకు లేవా బొక్కలు? మీకు లేవా? ఇప్పుడు ఆయనైనా ఓపెన్గా భార్య వెళ్ళిపోతే ఇంకో భార్యని చట్టపరంగా చేసుకుంటున్నాడు. మరి మీరందరూ ఎక్కడ చూసినా మరి బయట బోల్డ్ నానుడి కదా, ఎవరికి చూసినా ఏదో దగ్గర మొదలు పెడితే అదే ఒకటి గంట అంటాడు, ఒకటి అరగంట అంటాడు, అసలు రకరకాల మాటలు, రకరకాల సంభాషణలు. మీరు ఇంత నీచమైన పనులు చేస్తా ఏదో గురువింది కిందలాగా వీళ్ళు ఆయన విమర్శించడం వల్ల తప్పండి అది. ఇప్పుడు టీడీపీలోకి ఫైనల్గా టీడీపీలోకి రఘురామకృష్ణరాజు గారు రాకను ఆహ్వానించే పరిస్థితి ఉందంటారు కేడర్? 100%. ఎందుకంటే సార్ ఆయన ఎంపీ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ పోరాటం 5 ఏళ్ళ నుంచి పోరాటం చేసిన తర్వాత ఆయన పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆపట్లేదు. ఆయన ఈ రోజున కమ్యూనిస్టులు, బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, జనసేన కానీ, ఈవెన్ వైసీపీలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మన బ్రహ్మాస్త్రం బాబు గారు, పాశుపతాస్త్రం లోకేష్ బాబు, అలాగే మన అమ్ముల పొదిలో కొన్ని మంచి మంచి అస్త్రాలు ఉన్నాయి, మంచి మంచి నాయకులు ఉన్నారు. డెఫినెట్ కూడా ఈయన కూడా ఒక మంచి వెపనే. ఖచ్చితంగా డెఫినెట్గా మన టీడీపీ అనే ఒక అమ్ముల పొదిలో ఒక మంచి ఆయుధం చేకూరింది. డెఫినెట్గా అది పార్టీకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు కదండి, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు. ఎందుకంటే ఆయన నిస్వార్థ చేసిన పోరాటాన్ని ప్రతి వాళ్ళు గుర్తించారు. ఈవెన్ మొన్నటి దాకా అయ్యో సీట్ లేదనేటప్పటికి చాలామంది కూడా నిరుత్సాహపడ్డారు. అవును, పార్టీలకు అతీతంగా కూడా నిరుత్సాహపడ్డారు. చాలామంది నిరుత్సాహపడ్డారు, చాలామంది డల్ అయ్యారు. అసలు అమరావతి చూశారు కదా, అమరావతి రైతులు కానీ, అమరావతి మహిళలు కానీ, ఆడపడుచులు కానీ జేజేలు కదా ఆయనకి. డెఫినెట్గా చాలా పెద్ద మంచి విషయం ఇది. టీడీపీకి అది మేలు చేస్తుందండి, మేలు చేస్తుంది. సో ఇన్ని రోజులు ఆయన పార్లమెంట్లోంచి పోరాటం చేశారు. డెఫినెట్గా అసెంబ్లీలో ఆయన ప్రత్యర్థుల్ని 6లు 4లతో ఆడుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ రఘురామరాజు.